హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము చోళా అడ్మినిస్ట్రేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చోళుల కాలంలో పరిపాలన వ్యవస్థ అనేది ఎలా ఉన్నది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనకు అన్ని పోటీ పరీక్షల్లో ఈ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా ప్రశ్న అయితే వస్తూ ఉంటుంది. సో ఎటువంటి ఏరియా నుంచి ఎక్కువ ప్రశ్న అడుగుతారు అవన్నీ కూడా ఈ క్లాస్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక మాడ్యూల్ లాంచ్ చేస్తున్నాము. చాలామంది ఎన్రోల్ అవుతూ ఉన్నారు. సో మీరు కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని శివన్ గారి యాప్ని ప్లే స్టోర్ నుంచి ఎన్రోల్ అవ్వండి. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చోళాస్ అనమాట. చోళులు. సో చోళా అడ్మినిస్ట్రేషన్. అసలు వీళ్ళ పరిపాలన ఎలా ఉండేదంటే మన భారత చరిత్రలోనే చాలా గొప్పగా ఉండేది వీళ్ళ యొక్క పరిపాలన. కాబట్టి చోళుల యొక్క పరిపాలన అనేది ఎలా ఉన్నదో చూద్దాం. సో కాబట్టి చోళుల పరిపాలన ఈ పరిపాలన వ్యవస్థ గురించి మొత్తం మనం చూద్దాం. మామూలుగా మనకి చోళులు ఎక్కడ తంజావూరు అనమాట. తమిళనాడు దగ్గర నుంచి మనకు ఆంధ్ర ప్రాంతాలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కృష్ణానది వరకు పరిపాలించారు అప్పట్లో. సో అర్థమైందా? కాబట్టి పల్లవుల తర్వాత వీళ్ళు నవీన చోళులు. నేను చెప్పేది నవీన చోళుల గురించి, ఇంపీరియల్ చోళాస్ గురించి చెప్తున్నాను. సో ఇంపీరియల్ చోళాస్ అనమాట. మనకి చోళులు రెండు రకాలుగా ఉంటారు, ఏన్షియంట్ చోళాసు, ఇంపీరియల్ చోళాసు. ఏన్షియంట్ అంటే ఏంటంటే వాళ్ళు సంగం కాలంలో ఉంటారు, సంగం యుగంలో ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుని ఇంపీరియల్ చోళాసు అంటే వీళ్ళు పల్లవుల తర్వాత వచ్చినటువంటి చోళులు అనమాట. కాబట్టి ఇది ఏంటంటే ఇంపీరియల్ చోళాసు మనకి మిడివల్ ఇండియాలో వస్తారు. ఇంపీరియల్ చోళాస్ అని చెప్పేసి పిలుస్తారు వీళ్ళని. ఏమంటారు? ఇంపీరియల్ అంటే నవీన చోళులు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. వీళ్ళలోనే మనకి రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క పరిపాలన మనం చూస్తే వీళ్ళది వచ్చేసి డీసెంట్రలైజేషన్ అనమాట. సో వీళ్ళ పరిపాలన ఏంటంటే డీసెంట్రలైజేషన్. సో డీసెంట్రలైజేషన్ అనేదాన్ని వీళ్ళు పాటించారు. డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకృత. సో వికేంద్రీకృతమైనటువంటి ప్రభుత్వం అనమాట. డీసెంట్రలైజేషన్ గవర్నమెంట్ వీళ్ళది. కాబట్టి వీళ్ళది ఏంటంట డీసెంట్రలైజేషన్. రేపు ఎగ్జామినేషన్లు అడిగితే చోళుది వచ్చేసి డీసెంట్రలైజేషన్ గవర్నమెంట్ అనమాట. దీని అర్థం ఏంటంటే వీళ్ళు కేంద్ర స్థాయి నుంచి అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అంటే రాజు దగ్గర నుంచి మనకి విలేజ్ లెవెల్ వరకు. సో విలేజ్ సిస్టమ్ అంటే విలేజ్ లెవెల్ వరకు, విలేజ్ స్థాయి లెవెల్ వరకు అనమాట. సో ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు దొరకకుండా రాజు దగ్గర నుంచి గ్రామాల వరకు కూడా వాళ్ళ పరిపాలన అనేది ఒక చాలా క్లియర్ కట్గా ఉండేదన్నమాట. దాన్ని వికేంద్రీకరణ అని చెప్పేసి పిలుస్తాం. డీసెంట్రలైజేషన్ గవర్నమెంట్ అంటే ఏంటి? టాప్ టు బాటమ్ కాదు, బాటమ్ టు టాప్ అప్రోచ్. ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందాలంటే ఏదైనా ప్రాంతం కానీ పరిపాలనలో బాటమ్ టు టాప్ అప్రోచ్ ఉండాలి. లో లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అటువంటి పద్ధతిని మన భారత చరిత్రలో పాటించినటువంటి గొప్ప వంశమే చోళులు అనమాట. చోళులు గవర్నమెంట్ వచ్చేసి ఏంటి? డీసెంట్రలైజేషన్. అయితే వీళ్ళది కూడా వారసత్వమే, రాచరికమే. సో వీళ్ళది కూడా రాచరిక విధానమే. అంటే రాజు తర్వాత మోనార్కీ అంటాం కదా. సో వీళ్ళది కూడా మోనార్కీ అంటే రాజు తర్వాత రాజు కొడుకే సింహాసనం అధిష్టిస్తాడు, వేరే వ్యక్తికి అయితే ఇవ్వరు. సో వేరే వ్యక్తికి అయితే ఎవరు సింహాసనం అధిష్టించేది వీళ్ళే అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యాన్ని చాలా భాగాలుగా విభజించుకున్నారు. అవునా కదా? అప్పట్లో రాజ్యం అనమాట, కింగ్డమ్ని. సో రాజ్యాన్ని చాలా భాగాలుగా విభజించుకొని వాళ్ళు పరిపాలించుకున్నారు. సో రాజ్యాన్ని అయితే పరిపాలనలో భాగంగా వీళ్ళు ఎలా విభజించుకున్నారు? సో రాజ్యాన్ని వీళ్ళు ఎలా విభజించుకున్నారు? చోళులు వచ్చేసి రాజ్యాన్ని వచ్చేసి మండలంగా విభజించుకున్నారు. సో రాజ్యాన్ని మండలమ్స్ అనమాట, కొన్ని మండలాలుగా విభజించుకున్నారు. దేనిని? ఈ యొక్క రాజ్యాన్ని మండలాలుగా విభజించుకున్నారు. మరి మండలాలను ఎలా విభజించుకున్నారంటే వలనాడులుగా విభజించుకున్నారు. సో మనకి తమిళనాడులో ఉంటాయి వలనాడు అనే ప్రాంతాలు, వలనాడులు. సో కాబట్టి మండలాలని వలనాడులుగా డివైడ్ చేసుకున్నారు, వలనాడుస్ అనమాట. మరి ఈ యొక్క నాడుల్ని వలనాడుల్ని మళ్ళీ ఎలా డివైడ్ చేసుకున్నారంటే నాడులు లేదా కొట్టమ్స్ అంటారు. సో నాడులు అన్నా అదే, కొట్టమ్స్ అన్నా అదే. సో నాడులు లేదా కొట్టములు అని చెప్పేసి పిలుస్తాం. సో కొట్టాలు అని. సో ఏంటంట మళ్ళీ వలనాడుల్ని నాడుసు లేదా కొట్టమ్స్గా డివైడ్ చేసుకున్నారు. సో కొట్టమ్స్ అనమాట. సో బోయి కొట్టాలు అని వింటూ ఉంటాం మనం. బోయి కొట్టాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు నెల్లూరు ప్రాంతం ఉంది కదా, అక్కట్లో బోయి కొట్టాలు ఉండేవి అప్పట్లో తూర్పు చాళుక్యుల కాలంలో. కాబట్టి ఇలా కొట్టమ్స్గా డివైడ్ చేసుకున్నారు. సో అర్థమైందా? ఈ కొట్టమ్స్ని చివరిగా వచ్చేసి గ్రామాలుగా డివైడ్ చేసుకున్నారు. సో కొట్టములని గ్రామాలుగా డివైడ్ చేసుకున్నారు చివరిలో. కాబట్టి ఇవి విలేజెస్ అనమాట. సో ఈ విధంగా వీళ్ళు ఒక పగడ్బందీగా ఈ యొక్క రాజ్యాన్ని ఇలా డివైడ్ చేసుకున్నారు. కాబట్టి రేపు ఎగ్జామినేషన్లో అడుగుతారు కింగ్డమ్ని మండలములుగా, మండలాలని వలనాడుల్ని నాడు లేదా కొట్టముల్ని గ్రామాలుగా డివైడ్ చేసుకున్నారు. ఇలా ఒక పద్ధతిని అయితే డీసెంట్రలైజేషన్
అంటే వికేంద్రీకృతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. బాటమ్ టు టాప్ పర్పస్ తీసుకొచ్చారు. అందువల్ల చోళుల కాలంలో గ్రామ స్థాయిలో కూడా ప్రజలు చాలా సుభిక్షంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరించేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇలా అనమాట, ఈ విధంగా రాజ్యాన్ని వాళ్ళైతే డివైడ్ చేసుకున్నారు. అయితే వీళ్ళ దాంట్లో అల్టిమేట్ డెసిషన్ ఎవరిదంటే రాజుదనమాట. సో రాజు, సో ఇక్కడ ఎవరుంటారు? కింగ్. సో హెడ్ అనమాట. కింగ్ వచ్చేసి హెడ్, ఆయన చెప్పిందే వేదం. సో ఆ రాజ్యంలో వచ్చేసి రాజు వచ్చేసి ఆయనకి అన్ని అధికారాలు ఉంటాయి, అత్యున్నతమైన అధికారిగా ఉంటాడు. సో అత్యున్నతమైన అధికారి. అయితే మనకు ఇక్కడ కింగ్ గురించి చూసుకుంటే 2 విషయాలు ఇంపార్టెంట్. హైయెస్ట్ పొజిషన్లో ఈయనే ఉంటాడు, అవునా కదా? సో హైయెస్ట్ అఫీషియల్ అనమాట. హైయెస్ట్ అఫీషియల్, రాజ్యంలో కల్లా ఉన్నతమైన అధికారి ఈయనే. అలానే ప్రధాన న్యాయమూర్తి కూడా. సో చీఫ్ జస్టిస్ అంటాం కదా మనం, ప్రధాన న్యాయాధికారి. సో ప్రధాన న్యాయాధికారి కూడా ఈయనే ఉంటాడనమాట. అంటే రాజ్యంలో ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు తీర్పిచ్చేది ఎవరంటే రాజే అనమాట. రాజు తీర్పే చివరి శాసనం అంటారు కదా, అలా అనమాట. కాబట్టి ఆయన ప్రధాన న్యాయాధికారిగా కూడా ఉండేవాడు. ఎవరు? రాజు. అంటే ప్రధాన న్యాయాధికారిగా ఈయనే ఉండేవాడు అనమాట. రాజుని దైవంగా భావించేవాళ్ళు చోళులు. సో మనం పొన్నియిన్ సెల్వం మూవీ చూసాం కదా, పొన్నియిన్ సెల్వం, రాజరాజ నరేంద్రుడు వాళ్ళకి సంబంధించి. ఇలా పొన్నియిన్ సెల్వం సినిమా అనేది ఈ యొక్క చోళులు అనేది తమిళనాడులో మహాభారతం లాగా అనమాట. కాబట్టి అప్పట్లో ప్రజలు చోళరాజుల్ని దైవంగా భావించేవాళ్ళు. సో దైవాంశ సంబుద్ధుడిగా భావించేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? అయితే వీళ్ళు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దేనికంట? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి అప్పట్లో వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. లోకల్ సెల్ఫ్ రూల్ అనమాట. అంటే స్థానిక స్వపరిపాలనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ఏంటి స్థానిక స్వపరిపాలన అంటే? ఇప్పుడు మనం చేస్తున్నాం కదా పంచాయతీలు. సో పంచాయతీరాజ్. సో మనం పంచాయతీరాజ్ వ్యవస్థ అంటాం కదా, ఇదే అనమాట. అప్పట్లో గ్రామాల్లో కూడా వీళ్ళు ఎన్నికలు అవన్నీ నిర్వహించి గ్రామ పరిపాలన కోసం కొంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నుకునేవాళ్ళు అనమాట. ఎవరు? చోళులు. కాబట్టి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి మన భారతదేశ చరిత్రలోనే అత్యంత ఉన్నతమైన స్థానం ఇచ్చింది ఎవరంటే చోళులు. చోళుల కాలంలో ఉన్నంత విధంగా గ్రామాల్లో పరిపాలన ఏ రాజ్యంలో లేదు. సో అంతా క్లియర్ కట్గా ఉండేది వీళ్ళ రాజ్యం అనేది. గ్రామాల్లో అందరిని ఎన్నుకొని చాలా నీట్గా ప్రజాప్రతినిధులు పెట్టుకొని ఎప్పటికప్పుడు సమస్యలు. కాబట్టి మనకి మొత్తం భారతదేశ చరిత్రలో మిడివల్ ఇండియా కావచ్చు, ఏన్షియంట్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనకు గుర్తొచ్చే వాళ్ళు ఎవరంటే చోళులు. సో వీళ్ళు గ్రామ స్థాయిలో కూడా అప్పట్లో ఎన్నికలు లాంటివి పెట్టుకొని చేసేవాళ్ళు అనమాట. ఇలా చేశారు. కాబట్టి వీళ్ళ పరిపాలనా కాలంలో మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ తీసుకోవడానికి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే రాజరాజ చోళుడు. సో రాజరాజ చోళుడు. సో రాజరాజ చోళ వచ్చేసి దీనికి కీలక పాత్ర వహించాడు అనమాట. అంటే రాజ్యంలో ఈ రాజరాజ చోళ. సో రాజరాజ చోళుడు. సో రాజరాజ చోళుడు కాలంలోనే ఈ యొక్క పరిపాలన, గ్రామ పరిపాలన వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉండేదన్నమాట అప్పట్లో. సో అర్థమైందా? వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ పాలనకాలంలో తునియార్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. తునియార్ అంటే ఒక గ్రామం అనమాట, ఒక పెద్ద గ్రామం. సో తునియార్ ఏమంటారు? ఇవి చూసుకోండి, ఎగ్జామినేషన్ అడుగుతారు. సో తునియార్ అంటే ఏంటంటే ఒక గ్రామం అనమాట. ఈ గ్రామంలో ఎలక్షన్స్, పెద్ద గ్రామం ఇది. అంటే చిన్న చిన్న గ్రామాలు కాదు, ఒక బిగ్ విలేజ్ అనమాట, ఒక పెద్ద గ్రామం. అయితే మనకి గ్రామాల్లో కూడా ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఏమైనా ఆధారం ఉందా అంటే ఒకటి ఉందన్నమాట. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది అప్పట్లో ఉందానికి ఉత్తరమేరూరు శాసనం. ఉత్తరమేరూరు. సో ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ అనమాట. చోళుల కాలంలో ఉన్నటువంటి ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్. సో ఏంటది? ఉత్తరమేరూరు. సో ఉత్తరమేరూరు శాసనం అనేది చోళుల కాలంలో స్థానిక స్వపరిపాలన అనేది ఉన్నదని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఆధారమే ఈ ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ అనమాట. ఈ ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు వేయించారంటే పరాంటక చోళుడు. సో మొదటి పరాంటక చోళుడు. సో పరాంటక చోళ, నీట్గా రాసుకోండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా నీట్గా చెప్తాను. సో పరాంటక చోళ 1 అనమాట. అంటే మొదటి పరాంటక చోళుడు. సో మొదటి పరాంతక చోళుడు. సో మొదటి పరాంటక చోళుడు ఈ యొక్క ఉత్తరమేరూరు శాసనాన్ని తీసుకొచ్చాడు. అంటే చోళ సామ్రాజ్యంలో గ్రామ పరిపాలన ఉంది అనడానికి ప్రధానమైనటువంటి ఆధారం అనమాట ఇది. సో అర్థమైందా? ఈ విధంగా. అయితే వీళ్ళు ఏం చేశారంటే గ్రామంలో ఒక పెద్ద గ్రామాన్ని ఏమంటారు? తునియార్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అక్కడ వీళ్ళు పెరండ్రం అని చెప్పేసి ఉండేదన్నమాట. పెరండ్రం అంటే గ్రామ సచివాలయం. కాబట్టి ఈ తునియార్లో ఏముండేదంట? పెరండ్రం. పెరండ్రం. సో పెరండ్రం అని చెప్పేసి ఉండేది. ఏంటి ఈ పెరండ్రం అంటే? ఏంటంటే ఇది గ్రామ సచివాలయం అనమాట, విలేజ్ అసెంబ్లీ. సో ఇక్కడ అందరూ కూడా మీట్ అయ్యి వాళ్ళకి గ్రామ సమస్యలు ఇవన్నీ చెప్పుకునే వాళ్ళు అనమాట. సో కాబట్టి ఇది ఏంటంటే గ్రామ సచివాలయం. సో గ్రామ సచివాలయం అనమాట. సో సమస్యలు అవన్నీ తీర్చే ఒక ఆఫీస్ లాగా.
సో ఆ రోజుల్లో ఇవన్నీ. కాబట్టి టెర్మినాలజీ చూసుకోండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. సో ఏంటి తునియార్ అంటే ఏంటి, పెరండ్రం అంటే ఏంటి, ఇలా ఉండేదన్నమాట. కాబట్టి గ్రామ సచివాలయాన్ని ఏమంటారు, పెరండ్రం అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతి గ్రామానికి వార్యమైన ఒక కమిటీ ఉండేది, వడంబం అని చెప్పేసి వార్డ్స్ ఉండేవన్నమాట. 30 మంది సభ్యుల్ని ఎన్నుకుంటారు ఒక వడంబానికి. ప్రతి వడంబానికి 30 మంది సభ్యుల్ని 30 వడంబాలు ఎన్నుకుంటారు, 30 సంవత్సరాలు ఎన్నుకుంటారు అనమాట. సరే ఎలా ఎన్నుకుంటారు? సో ఇక్కడ ఏమన్నారంటే ఈ యొక్క విలేజ్ని వీళ్ళు ఏం చేస్తారంటే 30 వడంబాలుగా డివైడ్ చేస్తారు. సో వడంబాలు ఏంటి, సో వడంబాలు అంటే వార్డ్స్ అని చెప్పేసి అర్థం అనమాట. 30 వార్డ్స్గా డివైడ్ చేసుకుంటారు. సో వడంబా అని చెప్పేసి పిలుస్తారు. సో వడంబా అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఈ 30 వడంబాలకి 30 మంది మెంబర్స్ ఎన్నుకుంటారు. 30 మంది మెంబర్స్ అయితే ఎన్నుకుంటారు అనమాట. ఎన్ని సంవత్సరాలకి? 30 సంవత్సరాలకి. అంటే ఒక్కసారి ఎన్నికైతే 30 సంవత్సరాలు ఉంటారు. అదే మన విలేజ్లో ఎలా ఉంటుంది, ఒక్కసారి మన ప్రెసిడెంటో సర్పంచ్లో ఎన్నుకుంటే మన విలేజ్లో గ్రామాల్లో 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. కానీ చోళు కాలంలో ఇలా ఉండదన్నమాట. ఒక్కసారి ఎన్నుకుంటే 30 సంవత్సరాలు ఉంటారు. అయితే వీళ్ళు ఎలా ఎన్నుకునే వాళ్ళు ఆ రోజులు అంటే ఓట్లు కాదనమాట, లాటరీ సిస్టమ్. ఒక పెద్ద కుండ తీసుకొని ఆ కుండలో ఎవరెవరు పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క పేర్లు రాసి చీటీలు వేస్తారనమాట. మొత్తం ఆ కుండలో వేస్తారు. ఆ విలేజ్లో ఉన్నటువంటి చిన్న పిల్లవాడు ఒక పిల్లవాడిని పిలిచి చీటీలు తీస్తారనమాట. ఇలా 30 మంది చీటీలు తీస్తారు. ఒక కుండలో ఒక వార్డు పోటీ చేసే వాళ్ళందరూ ఉంటాయి. ఇలా చీటీలు తీసి ఆ చీటీలో 30 మందిని ఎన్నుకుంటారు అనమాట. ఆ 30 మందిని ఎన్నుకుంటారు. ఎన్ని వడంబాలకి? 30 వడంబాలకి 30 మందిని అయితే ఎన్నుకుంటారు అనమాట. సో ఇటువంటి వ్యవస్థ అనేది ఆ రోజుల్లో ఉండేది. ఈ వ్యవస్థని ఏమన్నారంటే కుడువలై అంటారు. కాబట్టి కుడువలై. సో కుడువలై అంటే ఏంటంటే ఎన్నిక అనమాట. సో చోళుల కాలంలో ఉన్నటువంటి ఎన్నిక వ్యవస్థని, సో ఎలక్షన్ సిస్టమ్ అనమాట. చోళుల కాలంలో ఎన్నికల వ్యవస్థను ఏమంటారంటే కుడువలై అని చెప్పేసి పిలుస్తారు. ఎలక్షన్ సిస్టమ్, ఎన్నుకునే పద్ధతిని ఏమంటారు? కుడువలై. ఇంపార్టెంట్ ఎగ్జామ్లు అడుగుతారు. సో కుడువలై అంటే ఏంటంటే పద్ధతి అనమాట. ఆ కుండలో చీటీలు వేసి తీసే విధానం. చిన్న పిల్లాడు తీస్తాడు, ఆ రాజ్యంలో చిన్న పిల్లాడు తీసి వాళ్ళని ఎన్నుకుంటారనమాట. ఈ విధంగా చోళుల కాలంలో పరిపాలన అనేది ఉండేది. మరి పోటీ చేసే అభ్యర్థులకు ఏమైనా ఉన్నాయా అంటే 25 నుంచి 70 సంవత్సరాలు ఉండాలి, విద్యావంతుడు, ఆస్తిపడి ఉండాలి, 2 ఎకరాల భూమి ఉండాలన్నమాట. సో 2.5 ఎకరాల భూమి ఉండాలి. కాబట్టి వీళ్ళు ఈ 30 వార్డులకి మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నుకునే అభ్యర్థికి కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా పెట్టారు అప్పట్లో. చూడండి, ఖచ్చితంగా అతను చదువుకొని ఉండాలి, బాగా తెలుసున్న జ్ఞానం ఉండాలి, చదువుకొని ఉండాలి, కొంత ఆస్తి కూడా ఉండాలి. మినిమం వచ్చేసి కనీసం కమ్సే కమ్ 2.5 ఎకరా భూమి ఉండాలి. తర్వాత అతనికి 25 నుంచి 70 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. అతని లెక్కలు, ఆస్తి లెక్కలు అవన్నీ చూపించాలంట. అప్పట్లోనే చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి మన ఇన్కమ్ చూపిస్తాం కదా, అటువంటి అన్నీ చూపించాలి వీళ్ళనమాట. మరి ఎవరు అర్హులు కాదు, అర్హత ఎవరు కోల్పోతారంటే వ్యసనపరుడు, అంటే ఎక్కువ తాగుబోతు, స్త్రీలోలుడు, ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఆదాయం లెక్కలు చూపించకుండా ఉండేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా తీసుకునేవాళ్ళు కదనమాట. ఇటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఆ రోజుల్లోనే చోళు కాలంలోనే ఉన్నాయన్నమాట. కాబట్టి వీళ్ళు ఒక గ్రామ సచివాలయాన్ని ఏమంటారంటే పెరండ్రం అని చెప్పేసి పిలుస్తారు. ఇటువంటి వ్యవస్థ ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి ఇక్కడ మీరు ఈ టెర్మినాలజీస్ మొత్తం చూసుకోండి, ఎలా డివైడ్ చేసుకున్నారు రాజ్యాన్ని. అక్కడ పేర్లు తునియార్ అంటే ఏంటి, పెరండ్రం అంటే ఏంటి, కుడువలై అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ పరంగా చూసుకోండి, ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. అయితే వీళ్ళ కాలంలో మనకి గ్రామాలు కూడా 3 రకాలుగా ఉండేవి. బ్రహ్మదేయ గ్రామాలు, దేవదాన గ్రామాలు, అగ్రహార గ్రామాలు అని చెప్పేసి ఉండేవన్నమాట. కాబట్టి చోళుల కాలంలో మనకి 3 రకాల గ్రామాలు అనేవి ఉండేవన్నమాట. సో ఆ 3 రకాల గ్రామాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. కాబట్టి చోళుల కాలంలో ఉన్నటువంటి గ్రామాలు, చోళుల కాలంలో విలేజ్ అనేవి 3 టైప్స్గా డివైడ్ చేశారు. అంటే గ్రామాలనే 3 టైప్స్గా డివైడ్ చేశారు పరిపాలనలో. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఒకటేనంట బ్రహ్మదేయ. సో బ్రహ్మదేయ విలేజెస్ అనమాట. ఏంటంట? బ్రహ్మదేయ. సో ఏంటి బ్రహ్మదేయ గ్రామాలు అంటే ఏంటంటే రాజుకి పన్ను చెల్లిస్తారు కదా. సో రాజుకి ఎవరైతే ట్యాక్స్ అనేది పే చేస్తున్నారో, రాజుకు పన్ను చెల్లించే అన్ని కులాలు ఉండేవాళ్ళు. సో కాబట్టి ట్యాక్స్ పేయర్స్ అనమాట. ట్యాక్స్ పేయర్స్ ఉండే ఇల్లులు అనమాట. సో పన్ను చెల్లించేవాళ్ళు, సో పన్ను చెల్లింపుదారులు అన్ని క్యాస్ట్ అనమాట, అన్ని కులాల వాళ్ళు ఇక్కడ కలిసి ఉండేవాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు అనమాట. దాన్ని బ్రహ్మదీయ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, వాళ్ళ యొక్క విలేజెస్ని బ్రహ్మదేయ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. నెక్స్ట్ దేవదాన అనమాట. సో దేవదాన పేరులోనే ఉంది. సో వీళ్ళు మాన్యం అనమాట. సో మాన్యం ఇస్తారు కదా మనకి విలేజ్లో చాలామంది దేవుడి సేవకులకి మాన్యం ఇస్తారు. సో మాన్యం తీసుకున్నటువంటి గ్రామాలు అనమాట.
సో మాన్య గ్రామాలు అని చెప్పేసి పిలుస్తారు. ఎవరైతే మాన్యం తీసుకుంటారో ఆ మాన్యం కింద సో మాన్యంగా ఇచ్చే గ్రామాలన్నీ కూడా ఈ యొక్క దేవదాన అనే గ్రామాలు అనమాట. సో వీటిని దేవదాన గ్రామాలు అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఒక రకం అనమాట. మళ్ళీ మనకి థర్డ్ వన్ ఏంటంటే సో అగ్రహార అనమాట. సో అగ్రహార అని చెప్పేసి పిలుస్తారు. సో అగ్రహార అని చెప్పేసి సో అగ్రహార విలేజెస్ అని చెప్పేసి పిలుస్తారు. సో అగ్రహార అంటే అగ్రహార గ్రామాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తారు. సో బ్రాహ్మణులకి మాత్రమే ఇస్తారనమాట. సో బ్రాహ్మిన్స్కి మాత్రమే ఇచ్చే విలేజెస్. సో బ్రాహ్మణులు ఉండే విలేజెస్ని ఇట్లా పిలుస్తారు. కాబట్టి ఒకటి వచ్చేసి ఏంటి బ్రహ్మదేయ అంటే ట్యాక్స్ పేయర్స్ అనమాట, అందరూ ఉండొచ్చు. సో దేవదాన అంటే మాన్యంగా ఇచ్చేవి. ఎస్పెషల్లీ దేనికి ఇస్తారు? ఆలయాలకి ఇస్తారు. దేవాలయాలు అలాగే దేవుడికి సేవకులు, దేవుడి యొక్క సేవకులకి వాళ్ళకి ఇటువంటి ఇస్తారనమాట ఆ రోజుల్లో. ఇవి మాన్యం. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అగ్రహార అనమాట. బ్రాహ్మణులకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే పన్ను లేని భూములు అయితే ఇస్తారనమాట. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే పన్ను మినహాయింపునటువంటి ల్యాండ్స్ ఇస్తారు. దాన్ని ఏమంటారంటే అగ్రహార అని చెప్పేసి పిలుస్తారనమాట. అయితే వీళ్ళు ప్రతి గ్రామంలో మళ్ళీ 3 రకాల సంఘాలు ఉండేవి. సో ప్రతి విలేజ్లో 3 ఆర్గనైజేషన్స్ అనేవి ఉండేవి అనమాట. మళ్ళీ 3 ఆర్గనైజేషన్స్గా డివైడ్ చేస్తారు. అంటే 3 సంఘాలు దేంట్లో ప్రతి విలేజ్లో. సో ఈ 3 సంఘాలు ఏంటంటే ఒకటి వచ్చేసి ఊరు అని చెప్పేసి పిలిచేవాళ్ళు, ఊరు. సో ఒకటి వచ్చేసి ఊరు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇవి ప్రతి విలేజ్లో 3 సంఘాలు ఉంటాయి. ఊరంటే కేవలం భూస్వాములు మాత్రమే ఉంటారు, ల్యాండ్ లార్డ్స్ అనమాట. కేవలం ల్యాండ్ లార్డ్స్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారంటే ఊరని చెప్పేసి పిలుస్తారు. సో భూస్వాములు అంటే ఎవరు? బాగా డబ్బుండి ఉండేవాళ్ళు. కాబట్టి ఇది ఒక రకం అనమాట. సో ఊరని చెప్పేసి పిలిచేవాళ్ళు. ల్యాండ్ లార్డ్స్ మాత్రమే ఉంటారు. ఇంకోటి సభ అంటే బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. సభ అంటే బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. నగరం అంటే వర్తకులు మాత్రమే ఉంటారు. సో సెకండ్ది ఏంటి సభ అనమాట. సెకండ్ది వచ్చేసి ఏంటంట సభ. సో సభ అంటే ఇందులో వచ్చేసి బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. సో ఇందులో ఎవరుంటారంటే బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు ఆ సంఘంలో. ఇంకో సంఘం వచ్చేసి ఏంటి సో నగర అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నగరం. సో ఇంకోటి వచ్చేసి నగరం. సో నగరం అంటే ఇందులో కేవలం వర్తకులు మాత్రమే, ట్రేడర్స్ అనమాట. వర్తకులు మాత్రమే, ట్రేడర్స్ అంటాం కదా. సో ట్రేడర్స్, బిజినెస్ మెన్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ 3 సంఘాలు ఉండేవన్నమాట. ఏంటి ఊరంటే ల్యాండ్ లార్డ్స్ భూస్వాములు, సభ అంటే అది, ఈ నగరం అంటే ఈ యొక్క వర్తకులు అనమాట. ఇలా ఉండేవాళ్ళు. అయితే మనకి రాజుకు సలహాలు ఇచ్చే ఉద్యోగ సభ ఒకటి ఉందన్నమాట. దాన్నే అధిక రైగల్ అంటారు. అధిక రైగల్. సో అధిక రైగల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇవి అడుగుతారు ఎగ్జామినేషన్లో. అధిక రైగల్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇవి తమిళ పదాలు కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోండి. అధిక రైగల్. సో ఏంటంట అధిక రైగల్ అని చెప్పేసి పిలుస్తారు. అధిక రైగల్. సో ఏంటి అధిక రైగల్ అంటే రాజుకి సలహాలు ఇచ్చే. సో రాజుకి సలహాలు, రాజు యొక్క సలహాదారులు. సో రాజుకి కాబట్టి కింగ్ అడ్వైజర్స్ అనమాట. సో అడ్వైజర్స్ ఆఫ్ కింగ్, రాజుకి సలహాలు ఇచ్చే వాళ్ళని ఏమంటారంటే అడ్వైజర్స్ ఆఫ్ కింగ్ అనమాట. సో అడ్వైజర్స్ ఆఫ్ ది కింగ్. కాబట్టి రాజుకు సలహాలు ఇచ్చే వాళ్ళని ఏమంటారంటే అధికారాలు అనిపిస్తారు. అధిక రైగల్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అధిక రైగల్ అంటే ఎవరంటే రాజుకి సహాయం, ఈ యొక్క సలహాలు ఇచ్చేవాళ్ళు. పెరుండం అలానే సిరుంతం అని చెప్పేసి 2 ఉంటాయన్నమాట. పెరుండం, సిరుంతం. సో ఒకటి వచ్చేసి పెరుండం ఏంటంట పెరుండం. సో పెరుండం ఒకటి, సిరుతనం. ఇంకోటి వచ్చేసి ఏంటంట సిరుతనం అని చెప్పేసి పిలుస్తారు. ఇది వచ్చేసి ఇలా అంటే హైయర్ అఫీషియల్స్ అనమాట, ఉన్నత ఉద్యోగులు, హైయర్ అఫీషియల్స్. సో ఉన్నత ఉద్యోగులు, ఆఫీసర్స్ అనమాట వీళ్ళంతా కూడా. అంటే హైయర్ అఫీషియల్స్ అంతా కూడా ఉన్నత ఉద్యోగులు. వీళ్ళు క్రింది ఉద్యోగులు అనమాట, కింద స్థాయిలో ఉన్నటువంటి క్రింది ఉద్యోగులు అంటే లోవర్ అఫీషియల్స్ అనమాట. సో లోవర్ అఫీషియల్స్ ఇలా పిలిచేవాళ్ళు చోళ కాలంలో. కాబట్టి పెరుండం అంటే హైయర్ ఆఫీసర్స్. సో సిరుతనం అంటే కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ అనమాట. ఇలా పిలిచేవాళ్ళు. ఇవన్నీ కూడా మనకి చోళ కాలంలోనే ఉన్నాయి. దీన్ని చోళ పరిపాలన వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తారు. సో అర్థమైందా? ఇలా అనమాట ఈ విధంగా. అయితే వీళ్ళ కాలంలో సైనిక వ్యవస్థ కూడా చాలా పెద్దది. ఉండేదన్నమాట, చాలా పెద్దగా ఉండేవి. మనకి సైనిక దళం చూసుకుంటే ఒకటి కడగం అంటే సైనికుల యొక్క స్థావరం అనమాట. అప్పట్లో కడగం అని చెప్పేసి పిలిచేవాళ్ళు, కడగం. సో గుర్తుపెట్టుకోండి, కడగం. సో కడగం అంటే ఏంటంటే చోళ కాలంలో సైనిక స్థావరం. సో కడగం అంటే
ఇదేంటంటే ఆర్మీ, మనకి సైనిక మిలిటరీ క్యాంప్ అనమాట. సో మిలిటరీ సెటిల్మెంట్ అని చెప్పి పిలుస్తాం, అంటే సైనిక స్థావరం. కాబట్టి చోళుల కాలంలో సైనిక స్థావరాన్ని ఏమంటారంటే కడగం అని చెప్పేసి పిలుస్తారు. అయితే వీళ్ళకి నేవీ కూడా మన మొత్తం భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన నేవీ ఎవరికి ఉన్నది, చోళులకు ఉన్నదనమాట. వీళ్ళు అప్పట్లో ఇండోనేషియా కావచ్చు, కాంబోడియా, థాయిలాండ్, మాల్దీవ్స్, శ్రీలంక, అండమాను అన్ని ప్రాంతాలను వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఇండోనేషియాలో సుమత్రా, బాలి అన్నీ కూడా జయించారనమాట. కాబట్టి నౌకాబలం ఇవన్నీ కూడా చాలా బలంగా ఉండేవి. పెద్ద పెద్ద ఆర్మీని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. సో న్యాయ వ్యవస్థ కూడా చాలా బాగుండేది. న్యాయ వ్యవస్థలో తప్పులు చేస్తే శిక్షలు కొంచెం తక్కువగా ఉండేది. అంటే గాడిద మీద ఊరేగించడము, సో ఏమైనా కల్తీ చేసినా, దొంగతనం చేసినా గాడిద మీద ఊరేగించడము, తర్వాత చెట్టులు కట్టేయడము, ఒక రోజంతా కట్టేయడము, ఇలాంటి శిక్షలు ఎక్కువ ఉండేదన్నమాట. దేశద్రోహం, రాజద్రోహం చేసిన వాళ్ళకి, ట్రేజన్ ఇలాంటివి చేసిన వాళ్ళని ఉరిదీసేవాళ్ళు. సో అప్పట్లో మరణశిక్ష అనేది ఉండేదన్నమాట. సో అర్థమైందా ఇలాంటివి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి, ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట వీళ్ళకి సంబంధించి. కాబట్టి వీళ్ళ కాలంలో ఈ యొక్క న్యాయ వ్యవస్థ కూడా చాలా బాగుండేదన్నమాట. సో గ్రామాల్లో అర్థమైందా. సో న్యాయ వ్యవస్థ గురించి కూడా వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఉత్తరమేరు శాస్త్రంలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందంట. అయితే వీళ్ళకి ఎక్కువగా అశ్వదళము, పదాతి దళము, నౌకాదళం ఉండేవి. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఫుట్ సోల్జర్స్ అనమాట. అశ్వదళం, ఫుట్ సోల్జర్స్ అంటే పదాతి దళం. ఆర్మీలో పదాతి దళము, నేవల్ ఫోర్స్ అనమాట. అంటే నౌకా బలము, అలానే హార్సెస్ అనమాట. సో అంటే అశ్వదళము, ఇవి మాత్రమే ఉండేవి. సో ఈ మూడు ఉండేవి. గజబలం అనేది చాలా తక్కువ. అంటే గజబలం లేదా అంటే ఉన్నది. సో గజబలం కూడా ఉన్నది. వీళ్ళు ఏనుగులు కూడా తీసుకెళ్తారు అప్పుడు, వార్ ఎలిఫెంట్స్ అనమాట. సో గజబలం కూడా ఉన్నది. అయితే పెద్ద మొత్తంలో ఇవి ఉండేవి. సో ఇలా చోళులు వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగించారు. చాలా సంవత్సరాలు పరిపాలించారు. మన తెలుగు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలని వీళ్ళు వాళ్ళ రాజ్యంలో ఉండేవి. మన కృష్ణానది వరకు చాలా వరకు వీళ్ళు పరిపాలించారు. సో అర్థమైందా. ఇది చోళులకు సంబంధించిన కంప్లీటు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇంతవరకు చాలు. ఇవన్నీ చూసుకోండి. ఈ టెర్మినాలజీస్ ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. మన క్లాసెస్లో ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో ప్రతి ఒక్క అంశం కూడా ఇలానే చాలా నీట్గా ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేసాము. అవన్నీ కూడా చూసి నోట్ చేసుకోండి. సో క్లియర్ అయ్యేంత వరకు మిగతా క్లాసుల తర్వాత ఏమున్నాయో మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.